హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోరామ్ డైరీస్. నేను మీ మనశ్రీ. ముందు వీడియోలో చెప్పినట్టుగా మేము సంక్రాంతికి ఉండట్లే అని చెప్పాను కదండి. ఎందుకు అంటే మేము మేడారం జాతర వెళ్తున్నాము. మేడారం జాతర వెళ్ళే ముందు ఇంట్లో సమ్మక్కకి చేసుకోవడం ఉంటుంది. మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము సమ్మక్కకి, కానీ జాతర వచ్చేసి 2 ఇయర్స్కి ఒకసారి అవుతుంది. అది అందరికీ తెలిసిందే. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జాతరకైతే వెళ్తాము, కానీ ఈ ఇయర్ వచ్చేసి స్పెషల్. ఎందుకంటే మా అత్తమ్మ మా బుడ్డోడు పుట్టిన తర్వాత మా ఇద్దరెత్తు బంగారము అమ్మవారికి సమర్పించి ఆటపిల్లతో చేసుకొని మేడారం జాతర వస్తామని చెప్పేసి మొక్కుకున్నారు. మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు 7th మంత్లో అలా క్రిటికల్ కండిషన్ అని చెప్పారు డాక్టర్ వాళ్ళు. అప్పుడు మా అత్తమ్మ మొక్కుకుంది, ఇద్దరు క్షేమంగా బయటపడితే మా ఇద్దరు ఎత్తు బంగారము అమ్మవారికి సమర్పించుకొని ఆటపిల్లతోటి చేసుకొని ఇంకా పుట్టు వెంట్రుకలు కూడా అక్కడే ఇస్తాము అని చెప్పేసి మొక్కుకున్నారంట. ఈ మొక్కు తీర్చుకోవడానికైతే మేము సమ్మక్కనైతే ఇంట్లో చేసుకోవడం జరిగింది. ఇలా అమ్మవారిని అయితే పూజించుకున్నాము. మంచిగా గద్దెనలా సిద్ధం చేసుకొని దీపం అయితే వెలిగించుకొని బంగారం కోసం అయితే వెళ్ళాము. మా ఇద్దరెత్తు బంగారం కోసము ముందుగా వేయింగ్ మిషన్కి అయితే ఇలా పసుపు కుంకుమ వేయడం ఉంటుంది. వేసిన తర్వాత కొబ్బరికాయనలా కొట్టాలంట. నాకు తెలియదు, ఇది ఫస్ట్ టైం, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మీ అందరికీ తెలుసా అసలు బెల్లంని బంగారంగా ఎందుకు పంచుతారు? మేడారం జాతరలో సమ్మక్కకి చేసుకున్నప్పుడు మేడారం జాతరలో రిచ్ పూర్ డిఫరెన్స్ లేదు. అందరూ బంగారం ఇవ్వలేరు, కానీ బెల్లం అందరూ ఇవ్వగలరు. కాబట్టి బెల్లంని బంగారంగా ఈక్వల్గా గుర్తిస్తారు. సమ్మక్క సారక్క తల్లులకి బంగారం కన్నా బెల్లమే ఇష్టమని భక్తులు గట్టిగా నమ్ముతారు. అందుకే భక్తులు ఇది బెల్లం కాదు అమ్మమ్మ బంగారం అని ఆఫరింగ్ చేస్తారు. భక్తితో ఇచ్చిన దానికి వాల్యూ గోల్డ్ కన్నా ఎక్కువ ఉంటుంది అని అర్థం. బెల్లం అంటే ఏంటి? స్వీట్నెస్, శుభం, సమృద్ధి అన్నట్టు. అది ప్యూర్ న్యాచురల్ ఆఫరింగ్. సో బెల్లం ప్యూర్ బంగారం అని మీనింగ్. బెల్లం స్వీట్గా ఉంటుంది కదా. సమ్మక్క సారక్క తల్లి మా జీవితాలు కూడా ఇలా స్వీట్గా చేయాలి అని కోరిక కోరుకొని అందుకే బంగారం అని పిలిచి గౌరవం ఇస్తారు. అందుకే రిచ్ పూర్ అనే తేడా లేకుండా మేడారం జాతరలో బెల్లంని బంగారం అని అంటారు. ఎందుకంటే భక్తితో ఇచ్చిన బెల్లం తల్లులకి బంగారం కన్నా విలువైనదని నమ్మకం. మేము కూడా మా అత్తమ్మ మొక్కుకున్నట్టుగా ఇద్దరు క్షేమంగా బయటపడ్డాం కాబట్టి మా ఇద్దరెత్తు బంగారం అయితే అమ్మవారికి సమర్పించుకుంటున్నాము. మేడారం జాతర అంటే తెలంగాణ ప్రైడ్. ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ జాతర అని చెప్పొచ్చు, అందరికీ తెలిసిందే. ఈ జాతర తెలంగాణలో ములుగు డిస్టిక్ మేడారం విలేజ్లో జరుగుతుంది. సమ్మక్క సారక్క తల్లులను అయితే దర్శించుకోవడానికి లక్షలాది మంది వస్తుంటారు ఈ జాతరకి. ఎవ్రీ ఇయర్ ఈ జాతర ఫిబ్రవరిలో వచ్చేది. ఈ ఇయర్ వచ్చేసి జాతర మనకి 28, 29, 30, 31 జనవరిలో జరగబోతుంది. ఈ జాతర స్పెషల్ ఏంటి అంటే ఈ అమ్మవార్లకి సపరేట్గా టెంపుల్ అనేది ఉండదు, స్టాచ్యూస్ అనేటివి ఉండదు. ఫారెస్ట్ మధ్యలో నేచర్లోనే పూజ జరుగుతుంది. సమ్మక్క సారక్క హిస్టరీ కూడా చాలా ఎమోషనల్ ఉంటుంది. అది కోయ ట్రైబల్ కమ్యూనిటీ. రాజుల అన్యాయానికి అగెనిస్ట్గా ఫైట్ చేసిన తల్లులు వీళ్ళు. కొన్ని స్టోరీస్లో ఎలా చూపిస్తారంటే సమ్మక్క సారక్క ఇద్దరు అక్క చెల్లెలుగా చూపిస్తారు, కానీ కాదు, అది తప్పు. సమ్మక్క సారక్క తల్లి కూతుర్లు. జాతర టైంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు అడవిలో నుంచి మేడారానికి వచ్చి పూజలు అందుకొని మళ్ళీ వాళ్ళ అడవిలోకి జాతర అయిపోగానే తిరిగి వెళ్ళిపోతారు అని చెప్పేసి నమ్మకం. ఇంకా మేమైతే మా ఇద్దరెత్తు బంగారం అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాము. ఇంకా మంచిగా మొక్కుకొని ఇద్దరికి కొబ్బరికాయలు అయితే కొట్టి ఓడిబియ్యం అయితే సమర్పించుకున్నాము. మేము జాతర టైంలో కాకుండా ముందుగానే వెళ్తున్నాము. జాతర టైంలో చాలా ఎక్కువ రష్ ఉంటుందని చెప్పేసి మేము కరీంనగర్ నుండి మేడారం జాతర వెళ్ళాల్సి ఉంది. కరీంనగర్ నుంచి మేడారం వచ్చేసి 220 కిలోమీటర్స్ అలా ఉంటుంది డిస్టెన్స్. ఇంకా టైం వచ్చేసి మాకు 6 to 7 అవర్స్ అలా పట్టవచ్చు. ఎందుకంటే నాన్ స్టాప్గా కాకుండా మధ్యలో ఆగకుండా వెళ్ళాల్సి వస్తుంది కదా. ఇంకా జాతర టైంలో అయితే హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఫారెస్ట్ ఘాట్ రోడ్స్ స్లోగా ఉంటాయి. అప్పుడు 1-2 అవర్స్ ఇంకా ఎక్కువనే పట్టవచ్చు. ఇంకా ఓడిబియ్యం అలా సమర్పించుకున్న తర్వాత ఒక 5గురికి బంగారం అయితే పంచిపెట్టాల్సి ఉంటుంది. అలా పంచిపెట్టిన తర్వాత యాటపిల్లనైతే జడత పట్టడం ఉంటుంది. జడత ఇచ్చిన తర్వాత ఇంకా వంటలు చేసి అందరికీ వంటలు వడ్డించి తిని చేసిన తర్వాత మేమైతే నైట్ 1 o'clock అయితే కరీంనగర్ నుంచి మేడారం జాతరకి అయితే స్టార్ట్ అయ్యాము. కరీంనగర్ టు మేడారం వెళ్ళే రూట్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ఎక్కడ చూసినా డైవర్షన్స్ బోర్డ్సే కనిపించాయి. అలా అని చెప్పేసి ముందుకు వెళ్తే మేము 10 కిలోమీటర్స్ అలా రాంగ్ రూట్లోనే వెళ్ళాల్సి వచ్చింది. రూట్ మ్యాప్లో చూస్తే కరెక్టే చూపిస్తుంది. ముందుకు వెళ్ళాలంటే అక్కడ రోడ్ అయితే లేదు, క్లోజ్ చేసి ఉంది. వెళ్ళేప్పుడు అలా అయింది అనుకుంటే వచ్చేప్పుడు కూడా మేము అలానే ఫేస్ చేసాము. మేమే అనుకుంటే మాతో పాటు కూడా ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా అలానే ఫీల్ అయ్యారు. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎవరైనా జాతర టైంలో కాకుండా ముందుగా వెళ్తున్న వాళ్ళు, నైట్ టైం ట్రావెల్ చేస్తున్న వాళ్ళైతే కొంచెం చూసుకొని వెళ్ళండి.
జాతర టైంలో అయితే ఇలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నాన్ స్టాప్ బసెస్ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. ఇంకా సమ్మక్క సారక్క స్టోరీకొస్తే సమ్మక్క అంటే ఎవరనుకుంటున్నారు? పార్వతీదేవి. పార్వతీదేవియే సమ్మక్క తల్లిగా మళ్ళీ పుట్టింది. ముక్కోటి దేవతలు శివుడి దగ్గరకు వచ్చి వేడుకుంటారంట. వనదేవతగా పార్వతీదేవి మళ్ళీ పుట్టాల్సి ఉంది అని. అప్పుడు శివుడు వెళ్ళి పార్వతిని అడుగుతాడంట. పార్వతి నువ్వు మళ్ళీ పుట్టాల్సి ఉంది వనదేవతగా అంటే పార్వతి ఒక కండిషన్ పెడుతుంది. యజ్ఞాలు యాగాలు చేయాలి. అలా యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు నేను యజ్ఞగుండంలో నుంచి పుడతాను అని చెప్పేసి పార్వతీదేవి అంటుందంట. అలా ముక్కోటి దేవతలు యజ్ఞాలు యాగాలు చేస్తుండగా యజ్ఞగుండంలో నుండి పార్వతీదేవి పుడుతుంది. ఇదంతా స్వర్గలోకంలో జరుగుతుండగా భూలోకంలో ఏం జరుగుతుందంటే వరంగల్ జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారము కొక్కుకొండల మధ్య ఉన్న అడవిలో తారకేశ్వరుడు అనే ముని జపం చేస్తూ ఉంటాడు. అతని నుదిటిన 7 చుక్కల చెమట పుడుతుంది. అలా పుట్టిన చెమట నేల రాలుతుంది. ఆ 7 చుక్కల చెమట నుండి 7గురు బాలలు పుట్టుకొస్తారు. అలా పుట్టిన బాలలు ఇంతింత పెద్దగైన తర్వాత వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత మా తల్లి తండ్రి ఎవరు అని వెతుక్కుంటూ ఈ ముని దగ్గరికి వస్తారు. ముని దీర్ఘ తపస్సులో ఉండగా ముని ముందు ఒక చనిపోయిన పాము ఉంటుంది. ఆ పాముని ముని మెడలో వేస్తారు. ముని తపస్సు భంగమవుతుంది. కోపంగా లేచి ముని వాళ్ళని శపిస్తాడు. ఇదే అడవిలో మీరు ఆకులు అలములు తిని బ్రతుకుతారు అని శపిస్తాడు. ఇలా ఆ 7గురు బాలలు ఇంతింత పెద్దగవుతూ ఉంటారు. పెద్దగయ్యి వాళ్ళు అదే అడవిలో ఆకులు అలములు తినుకుంటూ కొండలు కోనలు తిరుగుకుంటూ వాళ్ళ జీవనం అనేది సాగిస్తుంటారు. జింకలను కుందేళ్లను వేటాడుకుంటూ తినుకుంటూ వాళ్ళు ఒక గుడారం అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఒక గూడెం అనేది ఏర్పాటు చేసుకుంటారు. ఇంకా 20 ఏళ్లకు రాగానే వాళ్ళు వాళ్ళకు తగ్గ అమ్మాయిలను చూసుకొని వివాహం కూడా చేసుకుంటారు. ఇది ఇలా ఉండగా స్వర్గలోకంలో పార్వతీదేవి అయితే మళ్ళీ జన్మించింది కదా. శివుడు బ్రహ్మ విష్ణువు ముగ్గురు కలిసి అమ్మాయిని తీసుకొని భూలోకంకి వచ్చి ఒక నది ఒడ్డున వదిలేసి వెళ్ళిపోతారు. అటువైపుగా ఈ 7గురు కోయవాళ్ళు ఎవరైతే ఉన్నారో వేటకు వెళ్ళగా అక్కడ ఆ పసికందు ఏడుపులు వినిపించి ఆ పసికందునైతే వీళ్ళ గూడానికి తీసుకొచ్చుకుంటారు. గూడెంకి తీసుకురాగానే గూడెం పెద్ద ఎవరైతే ఉన్నారో అతనికి పిల్లలు ఉండరు. అతను ఈ పాపనైతే పెంచుకుంటా అని చెప్పేసి గూడ ప్రజలకైతే చెప్తాడు. అలా పాపకైతే నామకరణం అయితే చేస్తామని చెప్పేసి అందరూ ఏర్పాటు చేస్తుంటారు గూడెంలో. ఇది తెలుసుకున్న శివుడు పార్వతీదేవిని అయితే ఎరుకల సానిగా పంపిస్తాడు. అమ్మాయికి నామకరణం చేసి రమ్మని చెప్పేసి. అలా పార్వతీదేవి ఎరుకల సానిగా వచ్చి ఆ పాపకి సమ్మక్క అని చెప్పేసి నామకరణం చేసి వెళ్ళిపోతుంది. ఇంకా పాప అయితే కొంచెం పెద్దగా అవుతుంది. పెద్దగా అయ్యి కత్తి సాము నాటు వైద్యము ఇంకేవైతే విద్యలు ఉన్నాయో అన్ని విద్యలు నేర్చుకుంటుంది. ఒకరోజు సమ్మక్క పూల తోటలోకి వెళ్తుంది. ఆ పూల తోటలోకి పగిడిద్దరాజు వస్తాడు. ఇంకా సమ్మక్క ఇంకా పగిడిద్దరాజు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు. అప్పుడు సమ్మక్క పగిడిద్దరాజుని అడుగుతుంది, అసలు ఎవరు నువ్వు అని అడిగితే పగిడిద్దరాజు ఆన్సర్ చేస్తాడు, నేను కరీంనగర్ జిల్లాలోని మేడిరాజు అల్లుడిని. ఆ మేడిరాజుకి అక్క ఉంటుంది. అక్క వాళ్ళ కొడుకుని నేను, నా పేరు పగిడిద్దరాజు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఇద్దరు కలిసి వాళ్ళ గూడెంకి అయితే వెళ్తారు. గూడెంకి వెళ్ళి పెద్దలకి వాళ్ళ విషయం చెప్పగా వాళ్ళందరూ కలిసి సమ్మక్కకి పగిడిద్దరాజుకి వివాహం అయితే చేస్తారు. ఇంకా పగిడిద్దరాజు కూడా ఇక్కడే ఉండిపోతానని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఇంకా సమ్మక్కకి పగిడిద్దరాజుకి సంతానం అయితే కలుగుతుంది. జంపన్న కొడుకు, సారలమ్మ పెద్ద కూతురు, నాగులమ్మ చిన్న కూతురు. ఇంకా సమ్మక్క పగిడిద్దరాజు ఆ ముగ్గురు పిల్లల్ని ప్రేమగా అన్ని విద్యలు నేర్పిస్తూ పెంచుతూ ఉంటారు. గుర్రం స్వారీ, కత్తి సాము ఇవన్నీ నేర్పించుకుంటూ పెంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండంగా శ్రీలింగ రాజ్యాన్ని పరిపాలించేవాడు ప్రతాపరుద్రుడు. ప్రతాపరుద్రుడు వాళ్ళ కులదేవత ఏకవీరాదేవి వరాన పుడతాడు. ప్రతాపరుద్రుడు ఎంతో భక్తితో ఏకవీరాదేవిని కొలుస్తూ ఉంటాడు. ఏకవీరాదేవి ఒక బాణాన్ని ఇస్తుంది ప్రతాపరుద్రునికి, ఎలాంటి ఎదురు లేకుండా. ఏకవీరాదేవికి ముందుగానే తెలుసు సమ్మక్క దేవత కావాలంటే ప్రతాపరుద్రుని చేతిలో చావాలి. అందుకనే ఆ బాణాన్ని ప్రతాపరుద్రునికి ఇస్తుంది. ప్రతాపరుద్రుడు అయితే ఎవరైతే పన్ను కట్టలేదో వాళ్ళకి ఉత్తరాలు అయితే రాస్తాడో అందులో సమ్మక్క ఇంకా పగిడిద్దరాజు కూడా 12 ఏళ్ల నుంచి మనకి పన్ను కట్టలేదని చెప్పేసి ఉత్తరం రాస్తాడు. మళ్ళీ సమ్మక్కకి ఉత్తరం అందగానే తిరిగి మళ్ళీ ఉత్తరం రాస్తుంది, మేము ఎలాంటి పన్ను కట్టలేము, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి. ఇంక ఇది ఇలా జరుగుతూ ఉండగానే సమ్మక్క సారలమ్మకి ఇంకా నాగులమ్మకి పెళ్ళిడు వచ్చిందని చెప్పేసి ఇద్దరికి వివాహం అయితే చేస్తుంది. సారలమ్మని గోవిందరాజుకి, నాగులమ్మని నాగులయ్యకి ఇచ్చి వివాహం జరిపించింది సమ్మక్క ఇంకా పగిడిద్దరాజు. సమ్మక్క రాసిన ఉత్తరం అయితే ప్రతాపరుద్రునికి చేరుకుంటుంది. ఇంకా కోపం వచ్చేసి ప్రతాపరుద్రుడైతే యుద్ధానికైతే వస్తాడు సమ్మక్క పైనికి. ఈ యుద్ధంలో సమ్మక్క పిల్లలందరూ మరణిస్తారు. జంపన్న వచ్చేసి జంపన్న వాగులో మరణిస్తాడు. అందుకే జంపన్న వాగు అని వాగుకి పేరు వచ్చింది. ఇంకా పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ, గోవిందరాజు, నాగులయ్య అందరూ మరణిస్తారు. ప్రతాపరుద్రునికి ఏదైతే ఏకవీరాదేవి బాణం ఇచ్చిందో ఆ బాణంతో సమ్మక్కనైతే చంపేస్తాడు.
ఆ తగిలిన గాయంతో సమ్మక్క చిలకలాదిగుట్ట వైపుగా వెళ్ళి అక్కడ కుంకుమ భరిణిగా మారిపోతుంది. అదేవిధంగా సారలమ్మ కూడా కన్నెపల్లికి వెళ్ళి కుంకుమ భరిణిగా మారిపోతుంది. ఇలా జరిగిన కొన్ని రోజులకి గూడెం పెద్దకైతే కలలో వచ్చి సమ్మక్క అయితే చెప్తుంది, 2 సంవత్సరాలకు ఒకసారి మాకైతే జాతర చేయాల్సి ఉంటుంది, తల్లి గద్దె పిల్ల గద్దె అని వేయాల్సి ఉంటుంది. సమ్మక్కని చిలకలాది గట్టు నుంచి కన్నెపల్లి నుండి సారలక్కని ఇలానే పగిడిద్దరాజును గోవిందరాజులను కూడా జాతర టైంలో తీసుకొస్తారు. ఈ చిలకలాది గుట్ట ఇంకా కన్నెపల్లి కూడా మేడారంకి దగ్గరలోనే ఉంటుంది. అమ్మ వాళ్ళని తీసుకొచ్చే రోజైతే అదో వేరే లెవెల్ ఉంటుంది. జై సమ్మక్క జై సారక్క అంటూ పోలీస్ వాళ్ళు కూడా ఫుల్ సెక్యూరిటీతో గన్ ఫైరింగ్తో వాళ్ళకి సెల్యూట్ చేసుకుంటూ తీసుకొస్తారు. ఆ మూమెంట్ని చూస్తేనైతే గూస్ బంప్స్ మూమెంట్, అది గూస్ బంప్స్ వస్తాయి ఎవరికైనా. మనం నార్మల్గా టీవీలో చూస్తుంటే కూడా మనకు అదో వేరే లెవెల్ అనిపిస్తుంది. పోలీసులు గన్ ఫైరింగ్ చేస్తారు అనేది సెక్యూరిటీ కోసం కాదు, తల్లులకి గౌరవంగా చూపించే రిచువల్ అది. తల్లులు ఫారెస్ట్ నుండి వస్తున్నారు అని ఆ మూమెంట్ని రాజకీయ గౌరవంతో వెల్కమ్ చేయడము. రాజుల కాలంలో ఎలా వెల్కమ్ చేస్తారో అదే ట్రెడిషన్ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. గన్ సౌండ్ వినిపించగానే అమ్మ వచ్చింది అని భక్తులు నమ్ముతారు. క్రౌడ్లో ఇంకా గూస్ బాంబ్స్ వచ్చేస్తాయి. జై సమ్మక్క జై సారక్క జై సమ్మక్క జై సారక్క అంటూ మనకు వినిపిస్తూనే ఉంటుంది. అసలు అరుస్తూనే ఉంటారు. అది అసలు వేరే లెవెల్ ఉంటుంది. సారలమ్మ కూడా సమ్మక్క లాగానే ధైర్యశాలి అని చెప్పేసి ఈ కథను బట్టి మనకు అర్థమవుతుంది. తల్లి ఎలా ముందుకు దూసుకెళ్ళిందో యుద్ధంలో, సారలమ్మ కూడా అలానే ముందుకు దూసుకెళ్ళింది. ఈ జాతర టైంలోనే తల్లి కూతుర్లు ఇద్దరు కలుస్తారు మేడారంలో. అందరినీ భక్తులను దీవిస్తారు. ఇంకా నాగులమ్మ సమ్మక్క చిన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె రక్షక దేవతగా కొలుస్తారు. అడవిని జనాలని కాపాడే శక్తిగా నమ్ముతారు. జాతర టైంలో ఈమె కూడా పూజలు చేస్తుంటారు. పగిడిద్దరాజు సమ్మక్క హస్బెండ్. ఆయన ఒక ట్రైబల్ వారియర్. రాజులకు అగనిస్ట్గా సమ్మక్కతో పాటు యుద్ధం చేశాడు. ఆయన వీరుడు. ఫ్యామిలీ అండ్ ట్రైబ్ కోసము పోరాడిన రాజు. ఇంకా జంపన్న సమ్మక్క కొడుకు. యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆయన రక్తం ఆ వాగులో పారినందున జంపన్న వాగు అని చెప్పేసి వాగుకి పేరు వచ్చింది. అందుకే భక్తులు ఆ వాగులో స్నానం చేసి మొక్కులు తీర్చుకుంటారు. మేడారం బస్టాండ్ నుంచి జంపన్న వాగు వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. పుట్టు వెంట్రుకలు, గుండ్లు, 5 కత్తెర్లు మనము జంపన్న వాగు దగ్గరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని జంపన్న వాగులో స్నానం చేసుకొని ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది వాగు నుండి టెంపుల్ వచ్చేసి. మనకు అక్కడ ఆటోస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. మేము మేడారం జాతర వెళ్ళింది సంక్రాంతి రోజు. అసలు చాలా రష్ ఉండే. జాతర టైంలో కాకుండా ఇప్పుడే ఇంత రష్ ఉంటే ఇంకా జాతర టైంలో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఏంటి అంటే అసలు మొక్కేది బంగారమే, తొక్కేది బంగారమే అని అందరూ అంటుంటారు. కానీ అక్కడికి వెళ్తేనే అది ఏంటి అనేది తెలుస్తుంది. నాకెందుకో ఈసారి ఆ వైబ్ అనేది మిస్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే అసలు గద్దెలు మొత్తానికి కనిపించట్లేదు. పక్క నుండి వెళ్తున్నాము, అసలు తాకనికి కూడా అసలు లేదు. ఇంతకుముందుకి దూరం నుండి చూస్తున్నా కూడా ఆ వైబ్ అనేది వేరేలా ఉండే. మీకేమనిపించింది వెళ్ళిన వారికి కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేయండి. ఎవ్రీ 2 ఇయర్స్కనే కాకుండా ఇప్పుడు ఎప్పుడైనా వెళ్తున్నారు భక్తులు అనేవాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి. 2 ఇయర్స్కే జాతర టైంలో అని కాకుండా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, మొక్కులు తీర్చుకోవచ్చు. మాకైతే దర్శనం కావడానికి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అయితే పట్టింది. ఎందుకంటే చాలా రష్ ఉండే మేము వెళ్ళిన రోజు. కాకపోతే మిస్ అయితే అనౌన్స్మెంట్ చేయడానికి కూడా అక్కడ అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. ఆల్రెడీ మా ఫ్యామిలీ నుండి ఒకరు మిస్ అయ్యారు. అనౌన్స్ చేద్దామంటే అసలు అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవు. మొబైల్స్ కూడా మేము ఎవరేం తీసుకెళ్ళలేదు. కార్లోనే పెట్టేసి ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇయర్కి చాలా చేంజ్ అవుతుంది మేడారం జాతర అనేది. ఒకప్పుడు ఎలా ఉండే, లాస్ట్ ఇయర్ ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందంటే చాలా చేంజ్ అయ్యింది. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఇంకా జరుగుతుంది. పూర్తిగా కంప్లీట్ కాలేదు. మీరు వీడియోలో చూస్తుండొచ్చు. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ కాగానే బయటికి వచ్చాము. బయటికి వచ్చి ఇంకా బస్ స్టాండ్ దగ్గరలోనే ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము. అక్కడనే కోడిని అయితే కోసుకోవడం ఉంటుంది కదా, అలా కంప్లీట్ చేసుకొని ఇంకా వంటలు అవి ఇవి కంప్లీట్ చేసుకొని భోజనాలు అయితే చేసుకొని ఈవినింగ్ కల్లా మళ్ళీ 6 కల్లా మేము బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇంకా 7 కల్లా వచ్చింది బస్సు. కంటిన్యూస్గా బస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ చాలా రష్ ఉంది ఈ టైంలో. జాతర టైంలో అయితే అలా ఉండకపోవచ్చు. మనకేమైనా కావాల్సిన వస్తువులు కానీ వేరే ఐటమ్స్ కానీ ఏవైనా మనం ఇక్కడ నుండే తీసుకెళ్ళడం బెస్ట్. ఎందుకంటే అక్కడ డబుల్ త్రిబుల్ చెప్తున్నారు కాస్ట్స్ వచ్చేసి. చాలా ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. పాల ప్యాకెట్ 30 రూపీస్, పాల ప్యాకెట్ 60 రూపీస్ అంట. కొబ్బరికాయ కూడా 50 to 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా బంగారం వచ్చేసి మేము కరీంనగర్లో 40 రూపీస్కి అలా కేజీ తీసుకున్నాం. అక్కడ 40 రూపీస్కి హాఫ్ కేజీ అంట. ఇంకా కోళ్ళు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఇంకా వైన్ కానీ డబుల్ త్రిబుల్ రేట్స్ చెప్పేసి అయితే సేల్ చేస్తున్నారు అక్కడ. ఈ విషయం మర్చిపోయాను నేను. జంపన్న వాగులో హాట్ వాటర్ సేల్ చేస్తున్నారు. 50 రూపీస్కి చిన్న బకెట్, పెద్ద బకెట్ వచ్చేసి 100 రూపీస్. ఇదైతే నాకు బెస్ట్ అనిపించింది. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు అంత చలిలో చల్ల నీళ్ళతో స్నానం చేయడానికి. మా చిన్నోడికి అయితే హాట్ వాటర్ తీసుకొని అయితే స్నానం పోసాము. ఇది నాకైతే బెస్ట్ అనిపించింది.
జంపన వాగులో అయితే వాటర్ లేవు. ఇప్పుడిప్పుడే జేసీబీతో ఇలా తవ్వుతున్నారు. ఇంకా జాతర టైం వరకైతే వాటర్‌ని మలుపుతారు కావచ్చు. ఇప్పటికైతే మనకి ట్యాప్స్ అయితే ఆన్‌లోనే ఉంటున్నాయి. అప్పుడప్పుడు మధ్యలో ఆపేస్తున్నారంట. అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాను. అన్ని ఫెసిలిటీస్ బానే ఉంటాయి. కానీ యూజ్ చేసుకునే వాళ్ళలో యూజ్ చేసుకుంటలేరు. నాకైతే చాలా కోపమొచ్చింది ఈ విషయంలో. స్నానాలు చేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుందామని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్తే, అక్కడ ఎంత దరిద్రంగా ఉందంటే వాష్‌రూమ్‌కి వెళ్ళడం, అందులోన వాష్‌రూమ్‌కి వెళ్ళడం అసలు. చుట్టూ వాష్‌రూమ్స్ కూడా ఎక్కడికక్కడ అసలు అన్నీ అరేంజ్ చేసి పెట్టారు. అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు అరేంజ్ చేశారు. కాకపోతే మరీ ఇలా మిస్‌యూజ్ చేయొద్దసలు. మీరు బానే ఉంటారు. తర్వాత వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందయితది. ఇది ఎప్పుడైనా గమనించారా మీరు? బెల్లం కొంచెం ఎక్కడైనా కనిపిస్తే అక్కడ ఈగలు ముసురుతాయి, దోమలొచ్చేస్తాయి. అలాంటిది అంత అడవిలో అంత బంగారము అంటే బెల్లము ఎక్కడ పడితే అక్కడ ఉన్నప్పుడు ఒక్క ఈగ రాదసలు. అంత అడవిలో ఒక్క దోమ కూడా కనిపించలేదు. అసలు నిజంగా అమ్మవారి మహిమే కదా ఇదైతే. వంట చేసుకోవడానికైతే మేము బగోన్లు, బియ్యము, ఉప్పు, కారము, వంట సామాను అన్నీ ఇక్కడికెళ్ళే తీసుకెళ్ళాము. మనం తీసుకెళ్ళకపోయినా ప్రతీదీ అక్కడ దొరుకుతుంది. కాకపోతే కాస్ట్ అనేది ఎక్కువ చెప్తున్నారు. మనము గ్యాస్ సిలిండర్ కూడా దొరుకుతుంది. చిన్న స్టవ్ దొరుకుతుంది. ఇంకా కట్టెలు దొరుకుతున్నాయి. పొయ్యి ఏర్పాటు చేసుకోవడానికి. బగోన్లు కూడా వాళ్ళు రెంట్‌కి ఇస్తున్నారు. చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఇబ్బంది అనుకున్న వాళ్ళు అక్కడికెళ్ళి అవి రెంట్‌కి తీసుకొనైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సెపరేట్ వెహికల్‌లో వెళ్ళే వాళ్ళైతే ఇవన్నీ ఇక్కడ నుండే తీసుకెళ్ళడం బెస్ట్. ఇంకా లేదు మేము బస్‌కి వెళ్ళాల్సి ఉంటుంది, మాకు ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి రెంట్‌కైతే తీసుకోవచ్చు. ఇంకోటి మర్చిపోయాను. నేను టెంపుల్ నుండి బస్ స్టాండ్‌కి నడుచుకుంటూ వచ్చే దారిలో కొంచెం నీడ కావాలని చెప్పేసి ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకుందామని ఒక ప్లేస్‌లో ఆగాను. అక్కడ మొత్తం టెంట్స్ ఏసి ఉన్నాయి. లోపలికెళ్ళి ఆగేసరికి "ఏంటమ్మా రెంట్ కావాలా టెంట్" అని అడిగింది ఆమె. ఎంత తీసుకుంటారు ఏంటి అని అడిగితే 5000, 6000 అంట. సరే 5000, 6000 చెప్తున్నారు. మరి వాటర్ ఫెసిలిటీ ఉంటుందా అంటే, లేదు మీరే ట్యాంక్స్ తెప్పించుకోవాలి అని అంది. ఇంక మరి వేరే ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయంటే, లేదు ఓన్లీ ప్లేస్ రెంట్ మాత్రమే 5,000-6,000 టెంట్ కూడా మీరే ఏసుకోవాల్సి ఉంటుంది అంది. చాలులే ఇంకా అనుకున్నా. అంటే 5,000-6,000 అంటే సింగిల్స్‌కి కాదు. ఇప్పుడు కొంతమంది మొక్కుకుంటారు. మేకల్ని కోస్తామని చెప్పేసి డీసీఎమ్స్‌లో, వ్యాన్స్‌లలో వస్తుంటారు ఫ్యామిలీస్ తోటి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ తోటి 5, 6 ఫ్యామిలీస్ తోటి అలా. వాళ్ళ కోసమైతే అది వర్త్. నేను ఇలా అంటున్నాను గాదు. వాళ్ళ కోసమైతే అది వర్త్ నాకు తెలిసైతే. మేము కరీంనగర్ నుండి మేడారం రీచ్ కావడానికి మాకు దగ్గర దగ్గర నైట్ 1కి స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ 7 కల్లా రీచ్ అయ్యాము. ఎందుకంటే మధ్యలో మేము 1 అవర్, 2 అవర్స్ అలా బ్రేక్ తీసుకున్నాము, పడుకున్నాము. మాకు 2 డేస్ నిద్ర లేకుండే అది మీకు ముందు వీడియోస్‌లో చెప్పాను కదా! ఇంకా 7కొచ్చేసి బస్ స్టాండ్ దగ్గర అయితే మేము ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ జంపన్న వాగుకెళ్ళాము. మా చిన్నోడికైతే గుండు తీపిచ్చాము. ఇంకా అక్కడే స్నానాలు చేసుకొని ఇంకా కొంచెం టిఫిన్ చేసాము. టిఫిన్ చేయకుండా లైన్‌లో అయితే నిలబడలేమని చెప్పేసి ఆ ఎండకు అర్థమైంది. చాలా ఎండ ఉంది. ఇంకా టిఫిన్స్ అవి కంప్లీట్ చేసుకొని అయితే లైన్‌లో అయితే నిలబడ్డాము. మాకు దగ్గర దగ్గర 1 అవర్ పట్టింది దర్శనానికి. ఇంకా దర్శనం కంప్లీట్ కాగానే బయటికొచ్చాము. బయటికొచ్చి బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వచ్చి ఇంకొక ప్లేస్ అయితే చూసుకున్నాము. ప్లేస్ చూసుకొని వంటలైతే కంప్లీట్ చేసుకున్నాము. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి వెజ్. ఎందుకంటే ఆ రోజు థర్స్‌డే ఫాస్టింగ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీలో. ఇంకా వంటలన్నీ కంప్లీట్ చేసుకొని, తిని, ఫ్రెష్ అప్ అయ్యి, మళ్ళీ రిటర్న్ కానీకైతే మాకు 6:00 అలా అయింది. ఇంకా 6:00కి మెల్లిగా అన్నీ సర్దుకొని బస్ స్టాండ్‌కొచ్చేసరికి మాకు 7 అయింది. 7:30కి బస్ అయితే వచ్చింది. ఇంకా బస్‌లో వచ్చిన వాళ్ళకైతే కొంచెం ఇబ్బందే పడ్డారు. ఎందుకంటే డైరెక్ట్ కరీంనగర్‌కి బస్ అయితే లేదు. మేడారం నుండి హన్మకొండ రావాల్సి ఉంటుంది. హన్మకొండ నుండి మళ్ళీ కరీంనగర్ బస్సు ఎక్కాల్సి ఉంటుంది. హన్మకొండలో కరీంనగర్ బస్ రాలేదంట. నైట్ 2:30, 3 కల్లా బస్సు అయితే దొరికిందంట. వాళ్ళు మార్నింగ్ 5:30కి రీచ్ అయ్యారు కరీంనగర్‌కి. మేము 7:30కి స్టార్ట్ అయితే మేము 12 వరకి రీచ్ అయిపోయాము కార్‌లో. వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక 1, 2 అవర్స్ అలా ఆగాం కానీ ఇంకా వచ్చేటప్పుడు అయితే అసలు ఆగలేదు. కంటిన్యూయస్‌గా వచ్చేసాము. అందుకని 12 లోపు రీచ్ అయిపోయాము. జాతరకి ముందు వెళ్ళేవారైతే చాలా జాగ్రత్త. రోడయితే మొత్తం కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. నైట్ టైమ్ జర్నీ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అన్ని డైవర్షన్ బోర్డ్సే ఉంటాయి. కాకపోతే రూట్ అనేది కనిపించదు. రూట్ మ్యాప్‌లో అదే చూపిస్తుంది. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళైతే. ఇంకా ఈ పాయింట్స్ మిస్ అయ్యాను. నవ్వుకున్నా నేను మా అత్తమ్మ చెప్తుంటే. మన ఎత్తు బంగారం అయితే జోకిస్తారు కదా! అప్పుడు మనకేవైతే నగలున్నాయో అవన్నీ నగలు పెట్టుకోవాలంట. మా అత్తమ్మ నేను గుండులో ఉన్నానని జెప్పేసి నేను నగలేమి పెట్టుకోనీకి ప్రిపేర్డ్‌గా లేను. నేను శారీ కూడా కట్టుకోవద్దనుకున్నాను. డ్రెస్‌లో అనుకున్నాను. కాకపోతే మా అత్తమ్మ నేను వెళ్ళేసరికి బ్లౌజ్ అది స్టిచ్ చేపిచ్చి పెట్టింది. ఎవరైతే బంగారం అయితే జోకిస్తారో వాళ్ళైతే కొత్త బట్టల్లోనే బంగారం అనేది జోకించాలంట.
మనకేవైతే నగలున్నాయో, ఉన్న నగలన్నీ పెట్టుకొని మరీ జోకించాలంట. అలా చేయాలంట. తప్పకుండా అలా చేయాలంట. మా అత్తమ్మ నేను వేసుకోను అంటే, లేదు లేదు అది తప్పకుండా వేసుకోవాలి. మనకేవైతే ఉన్నాయో, ఉన్న దాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొనే బంగారం అనేది జోకించాల్సి ఉంటుంది అని చెప్పేసి స్ట్రిక్ట్‌గా చెప్పింది. అదేంటో కానీ వెయిట్ కూడా నాకు డిఫరెన్స్ అనిపిచ్చింది. అంతకంటే ముందు నేను ఒక 2, 3 డేస్ ముందు చెక్ చేసుకున్నాను. అంత వెయిట్ లేకుండే మాకు 2, 3 కేజెస్ డిఫరెన్స్ అనేది చూపించింది. ఆ బంగారం జోకించే 2, 3 డేస్‌లోనే మనం వెయిట్ కూడా డిఫరెన్స్ చూపిస్తుందంటే ఇది ఎంతవరకు నిజమో తెలీదు. ఈ వీడియోలోనైతే అన్ని టాపిక్స్ కవర్ చేశానని అనుకుంటున్నాను. మేడారం జాతర గురించి. సమ్మక్క సారక్క తల్లులు అందరిని చల్లగా చూడాలని ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. జై సమ్మక్క, జై సారక్క. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేడారం జాతర వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోరామ్ డైరీస్. థ్యాంక్ యూ సో మచ్.